ముందు అయితే కాపులు ఓన్ చేసుకోకపోవడంతో ముందు అసలు ఫస్ట్ మన సామాజిక వర్గం నన్ను ఓన్ చేసుకుంటే కదా మిగతా వాళ్ళు కలిసేదని పదే పదే చెప్పాడు పవన్. అంటే 21లో కూడా కాపు సీట్లు ఎక్కువే ఉన్నాయి కదా. ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు భీమవరం కాపు అలాగే ఎస్సీలు కూడా ఇచ్చారు కదా అంటున్నా నేను. అదేలేండి ఇచ్చారు. కాపులు ఓన్ చేసుకుంటూ మిగతా వాళ్ళని కలుపుకెళ్ళాలి ముందు. అది పర్ఫెక్ట్ గా ప్లే చేసుకుంటే అంటే రంగా లాంటి లీడర్లు సాధించలేంది పవన్ కళ్యాణ్ సాధించాడు, ఒక కాపు నాయకుడు ఈ తరంలో పుట్టుకొచ్చాడు మా కోసం అనే ఫీలింగ్ వస్తుందా? పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేయలేము. రంగా ఒక పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు ఆయన. ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, లేదా ఆయన కాపునాడు పెట్టాడు గాని ఒక్క నాయకుడిగా మీటింగ్ పెట్టాలి. మిగతా నాయకులందరినీ కలిపాడు అక్కడ. అప్పుడే కేకే, బిహెచ్, ముద్రగడ ఇట్లా చూడండి ఆ స్టేజ్ మీద ఉన్నోళ్లే. ఆ రోజున మహానాడు సక్సెస్ మీదన ఈయన కాపునాడు అన్నటువంటిది డెవలప్ చేసుకొచ్చాడు. అంతేగాని ఆయన సీఎం క్యాండిడేట్ గా కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదు, లేదా ఇంకోటి కాదు. పార్టీ ఆయన సొంత పార్టీ ఏం పెట్టుకోలేదు కదా, ఇక్కడ సొంత పార్టీ పెట్టుకున్నారు. అది తేడా. అధికార పక్షంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి, ప్రాధాన్యత ఏంటి, సామాజిక వర్గం చూసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా బాబు గారి ముందుకు వచ్చింది? సామాజిక వర్గం రూట్ లో అయితే పవన్ కళ్యాణ్ చూస్తారని నేను అనుకోను. ఆయన అలా చూడాలని కోరుకుంటారని కూడా. అంటే సామాజిక వర్గ బలం ఇప్పుడు చూపించేశాడు కదా ఆయన. నేను అనేది అది ఎలక్షన్లతో అయిపోతుంది అంతేనా? మిగతా అది సామాజిక వర్గపు ఈక్వేషన్ బేసిస్ మీద మనుషులు చూస్తే ఆయన దెబ్బతింటాడు.